వీటి అబ్బాయి పొట్టున కొడుకు పందిగడ్ని వదిలేస్తే బాగున్నా, ఏదో ఒకటి చేస్తే బాగున్నా కొండకన్నా ఈ పందిగాడ. అయ్యయ్యో పంది బావా చూసావా జోరమట వెళ్ళిపోయా ఆడపందితో చెరువులో మునుగుతుందా. వస్తదియా చూస్తున్నా బొంగో, నా కళ్ళల్లో కన్నీరు కంటే నెత్తురు కారేటట్టే ఉంది ఈ సీన్ చూస్తుంటే. సూరసీ బాబా నువ్వు అడిగినట్టు నేను లోపలికి వచ్చాను. ఇక 2 సార్లు మునిగేసి వెళ్ళిపోదాం మనము, ఇంకేమీ చెయ్యొద్దా. ఈ రోజు ఏ రోజు చెప్పు ఫిబ్రవరి 14 అంటే లవర్స్ డే. మన ఇద్దరం ఇక్కడ గుసగుసలాడుకోవాలి. వస్తదియా గుసగుసలాడుకుంటారట బొంగో, ఎంతకీ గుసగుసలు అంటే ఏటా? ఇదేటివే పంది బావా నాకు గుసగుసలు గసగసాల గురించి అసలు తెలీదా. ఎందుకంటే నాకు ఏ లవరు లేదు కదేటే. ఎలాంటివన్నా పొట్టున కొడుకుని అడిగితే ఏం చెప్తున్నా, నన్ను అడిగితే చెప్తాను మొత్తం ఉన్నా. నువ్వు నా చేయి పట్టుకుని నన్ను నైట్లోకి ముంచేసే గట్టిగా ముద్దు పెట్టుకున్నా. చూడు సూరసీ బాబా నాకు నీళ్ళు ముసళ్ళు గట్ట అంటే చాలా భయమా. ఎంత వేగంగా బయటకు వెళ్ళిపోదామా అని ఉంది నాకు. రా మనం బయటకు పోదామా. నువ్వు నన్ను హగ్ చేసుకుని గట్టిగా ముద్దు పెట్టుకుని చెప్పి ఇది చూసావా పంది బావా ఆడపంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. జారమేట తప్పేమీ లేనట్టుంది ఇక్కడ. ఈ డబ్బా పొట్టున కొడుకు ఈడికి ఏమైంది ఏం అర్థం కావట్లేదు. చేస్తానా కూడా ఈడ వచ్చా ఆ పందిగాడు కోపం వస్తుంటే మళ్ళీ ఈడ తగ్గించేస్తాను దాన్ని. తస్సదియా బొంగ నువ్వు ఇంకా కవర్ చేయకు, నువ్వు జారమేటైనా తస్సదియా జారమేట తప్పు లేకుండా చెరువులోకి వెళ్ళిపోతే ఆడపంతా. పంది బావా ఇక నుంచి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం పదా. ఇక్కడ ఉండొద్దు మనము. ఎందుకు వచ్చిన గోళ అనవసరంగా గొడవ అయిపోతాయి ఇప్పుడు. గొడవ అవ్వాలి, పెద్ద గుణపాలు దించుకోవాలి ఒక్కొక్కడు. అప్పటికన్నా ఒక మనసు ఎంత ఉండదు ఇక్కడ. సూరసీ బాబా కావాలంటే మళ్ళీ ఇక్కడికి వద్దాం రేపు. ఈ రోజు వెళ్ళిపోదాం పదా, నాకు ఎందుకు భయంగా ఉందా. నాకు ఈ రోజు ముద్దు అగ్గు అన్ని కావాలి. ఈ రోజు ప్రేమికులు తినొచ్చమ్మా, నాకు పెట్ట ఇప్పుడు ముద్ద. దీని తల్లి ఈ రోజు ప్రేమికులు తినొచ్చమ్మా. ఓడి అమ్మ అసలు మర్చిపోయినా నేను. అనవసరంగా వచ్చాను ఇక్కడికి. లేకపోతే ఒక ఆడకోతను పట్టుకుని గాలిలో గిరికిలు కొట్టేవాడు నిప్పటికే. తస్సదయ్యా నేను జారమిఠాయి కోసం ప్రేమతో పనసపళ్ళు తెచ్చాను. ఎందుకంటే ప్రేమికులు తినొచ్చు కదేట, అందుకే తెచ్చాను. కానీ జారమిఠాయి ఇక్కడ ఎలా చేస్తుందా. ఇదేటిదే పనసపళ్ళు తెచ్చావా పంది బావా? నాకు కూడా పనసపళ్ళు అంటే చాలా ఇష్టమే. నీ అయ్యా పొట్టు కొడక నీకు ఏదంటే ఇష్టం లేదు రా కొక్కరితో నా కొడక. ఫ్రీగా వస్తే ఏది వదలడీడా. తస్సదయ్యా బొంగ నీకు పనసపళ్ళు అంటే అంత ఇష్టమేట. సరే నువ్వే తినిద్దులే, మరి జారమిఠాయికి ఇవ్వద్దామా. పంది బావా నీకు మెనీ మోర్ థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ నీకు. తస్సదయ్యా మనకి థ్యాంక్స్ ఎందుకులే బొంగ. ఈ జారమిఠాయితో నేను ఈ రోజు ప్రేమ దినోత్సవం కాబట్టి ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. కాకపోతే చూడు ఆడపనితో ఎంజాయ్ చేస్తుంది ఈ రోజు. పంది బావా నువ్వు వాళ్ళకి మాట్లాడుకున్నాక బాధే చేస్తుందా. ఎందుకే నువ్వు ఏమనుకుంటున్నావు ఇప్పుడు మనసులో? తస్సదయ్యా వాళ్ళిద్దరిని అలా చూడలేకపోతున్నా బొంగ. వాళ్ళిద్దరు ఏదైనా దరిద్రమైన పని చేసే లోపే ఒక బాంబు మీదకి ఇచ్చిద్దామని వంకాయ బాంబు తెచ్చాను. ఏ చేతన వాళ్ళ మీద ఇప్పుడు. ఓర్నాయన పంది బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దెబ్బకే జారమిఠాయి చచ్చిపోతే మళ్ళీ నీకే ఇబ్బంది కదేటే. తస్సదయ్యా చేస్తే చావలే బొంగ. ఇలాంటిదా ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, ఎందుకు దండగా. ఇదేటిదే ఓ నాయన పంది బావా ఇంకొకసారి ఆలోచించి చూడు నువ్వు. బొంగ ఏంటి ఆలోచించేదే? ఆ కొండ కొడతా పాటు ఈ పొట్టుడి మీద కూడా ఒక వంకాయ బాంబు విసిరేయాలరా. నేను గట్టిగా కళ్ళు మూసుకుంటున్నా, నువ్వు నన్ను హగ్ చేసుకునే ముద్దు పెట్టేసా. చెప్పేసా ఇదేట్రా బాబు ఇలా తగులుకుందా. సరే దీంతో మనకెందుకు వచ్చిన కోల, ఒక అగ్గు ముద్ద కొదేట పెట్టేసి వెళ్ళిపోదామా. నేను కళ్ళు మూసుకుంటున్నా, నువ్వు పెట్టేసి తొందరగా సూపరా, ఇదే కదే నాకు కావాల్సిందే. ఇప్పుడు ఈ ఎందుకంటే రెచ్చిపోయి ఏడు చేస్తాడో చూద్దామా. పంది బావా ఏటేటే లింగులో చెయ్యాడుతున్నావా? ఏటి చేస్తున్నావు నువ్వు? తస్సదయ్యా బొంగ లుంగిలో నుంచి వంకాయ బాంబు తీసాను నేను. వాళ్ళకి ముద్దులు పెట్టుకుంటారంట. ముద్దుల ఒక్కొక్కడికి ముడ్డు పగిలిపోతుంది చూడు. ఇప్పుడు ఎదురేస్తుంది నిన్న. అయ్యా పంది బావా వద్దు వద్దు అలా చేయకు నువ్వు. తస్సదయ్యా ఇక ఎవడ మాట విన్నా నేను ఇసురేడు మీద తిన్నా. సూపరా భలే వెళ్తుంది చూడ. సూపరా కరెక్ట్ గురి చూసి ఇసురేసాడు ఇద్దరి మీదకున్నా. ఒక్కొక్కడికి వాచిపోతుంది ఇప్పుడు. సూరసీ బాబా నువ్వు కళ్ళు మూసుకుంటా అన్నవా? నువ్వు కళ్ళు మూసుకో, నేను ముద్దు అగ్గి పెడతాను. సరే 1 2 3. తస్సదయ్యా జారమిఠాయి ఇప్పుడు పెట్టుకుని ముద్దు ఆడపందికే. ఎలా ఉంది నా దెబ్బ? మామూలుగా ఉండదా? మోసం చేస్తారుగా ఉంటుంది మరి. పంది బావా నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. అలాగే బాంబులు ఎదురేస్తావు మీద మీదకే. మిత్రులారా ఈ వీడియో మీరు చూస్తున్నారంటే అంత నచ్చే ఉంటది. ఒక లైక్ గట్టి కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం మనము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఈ స్టోరీ మీకు అర్థం అవ్వాలంటే ముందున్న పార్ట్లు కూడా చూడండి. భలే ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది మీకు, కామెడీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయి